భూములు నాకు తెలియదు నిజంగా కూడా. నేను ఆ డాక్యుమెంట్ స్టడీ చేయలేదు, అది ప్రభుత్వ భూమా లేకుంటే యూనివర్సిటీ భూమా అని. కానీ నా చిన్న సలహా ఏంటంటే అది ప్రభుత్వ భూమి కాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని కనుక నిజమే అయితే నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ వెళ్తున్నారు. ఎందుకు మీరు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు లేఖ రాస్తే సరిపోతుంది. ఇది మా ల్యాండ్, ఇది మీరు ఎట్లా ఆక్రమిస్తారు? ఎందుకంటే ఎస్సీ ఉస్మాన్ సిటీ అయితే వేరు విషయం, అది స్టేట్ యూనివర్సిటీ కనుక దట్ ఇది ఇక్కడ ఇష్యూ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండేది. సో అందువల్ల మీకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూముల్ని రాష్ట్ర ప్రభుత్వ యజమానే కానప్పుడు ఎట్లా అమ్ముతుంది? అమ్మడం కూడా ఇల్లీగల్ కదా, నీకు కోర్టుకు వెళ్తే ఆగిపోతుంది. నీ భూమి కానప్పుడు ఎట్లా అమ్ముతావు చెప్పు, సింపుల్ కదా. ఇప్పుడు ఉదాహరణకు ఎన్జీఆర్ఐకి భూమి ఉంటుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మగలుగుతుందా? మీకు ఎన్జీఆర్ఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా, ఇస్రో సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ దగ్గర భూములు ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్మగలుగుతుందా? సింపుల్ కదా. సో ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీస్. ఆ రైల్వే భూములు ఉన్నాయి సికింద్రాబాద్ దగ్గర, ఎందుకు కంటోన్మెంట్ భూములు ఉన్నాయి బోలెడు, అది రాష్ట్ర ప్రభుత్వం అమ్మగలుగుతుందా? మీరు ఉదాహరణకు ఫ్లైఓవర్ కొరకు మీకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరాల్సి వచ్చింది, మాకు కాస్త ల్యాండ్ ఇవ్వండి, మీకు కంపెన్సేషన్గా మేము వేరే చోట ల్యాండ్ ఇస్తామని సికింద్రాబాద్లో ఫ్లైఓవర్లు కట్టడానికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో బేరసారాలు నడపాల్సి వచ్చిందా లేదా? రక్షణ శాఖ అనుమతి ఇచ్చాకనే కదా ఫ్లైఓవర్లు కట్టింది. అందువల్ల ఎస్సీయూ ల్యాండ్ అయితే చాలా సింపుల్ అది. సో కేంద్ర ప్రభుత్వం నుంచి నోటీస్ ఇస్తే చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఈ పాలిటిక్స్ ఎట్లున్నా వాళ్ళ రిస్క్లో తీసుకోరు. సో చీఫ్ సెక్రటరీ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, సో చీఫ్ సెక్రటరీ ఇమీడియట్గా ఆపేస్తారు. అందువల్ల భూమి యాజమాన్యం హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతుంది అనుకుంటే అది నాకు నిజంగా అర్థం కాదు. ఇలా పేపర్లో చూశాను, అది ఎస్సీయూ భూములే అని వాదన. అసలు దీనికి వాదన ఎందుకు, ఎస్సీయూ భూముల రాష్ట్ర ప్రభుత్వ భూములు అని? అది బ్లాక్ అండ్ వైట్ కదా. రాష్ట్ర ప్రభుత్వ భూములు కానప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమ్మితే నీకు జైల్లో పడతారు ఐఏఎస్ అధికారులు. మీకు చిన్న విషయం కాదు కదా. ఎస్సీ భూములు అయితే కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఎందుకు ఇస్తలేదు ఇప్పటివరకు? ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కదా, ఈ భూముల అమ్మకానికి బీజేపీ వ్యతిరేకం కదా, మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నోటీస్ ఇస్తలేవన్న క్వశ్చన్ వస్తుంది కదా. ఇక తర్వాత నెక్స్ట్ ఆ భూములు అమ్మడమా కరెక్టా కాదా, ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో భూములు నేను ఇప్పుడే కాదు, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు భూములు అమ్మడం సరైన విధానం కాదు అనేది నా స్టాండ్. ఎందుకు కాదు అంటే భూమి రోజు రోజుకు ఖరీదైన కమాడిటీగా మారిపోతుంది. ప్రజాపయోగాల్లో అవసరాలు ఎప్పుడు ఎంత వస్తాయో తెలియదు. నీకు ప్రజల అవసరాలు వచ్చినప్పుడు భూసేకరణ, ముఖ్యంగా నగరాల్లో ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా పెద్ద సమస్య, చాలా కాస్ట్లీ సమస్య. ఇప్పుడు ఉదాహరణకు 400 ఎకరాలు ఇవాళ అమ్మి ఇప్పుడు ప్రభుత్వము సంపాదించేదానికన్నా ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వం మళ్ళీ భూమి కావాలంటే, ఒక బస్ స్టాండ్ కట్టాలన్నా, ఒక స్కూల్ కట్టాలన్నా, ఒక హాస్పిటల్ కట్టాలన్నా, ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టాలన్నా, ఒక పోలీస్ స్టేషన్ నిర్మించాలన్నా భూమి కొనాలంటే ఇప్పటి రేటు కన్నా 10 రెట్లు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వ ఖజానాకు ఇవాళ భూమి అమ్మితే 10 రూపాయలు వస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి అది 100 రూపాయల భారం అవుతుంది. ఇప్పుడైనా ప్రభుత్వమే, అప్పుడైనా ప్రభుత్వమే. కానీ రాజకీయ పార్టీలు అలా ఆలోచించవు. ఇప్పుడు నా ప్రభుత్వం, అప్పుడు ఇంకెవడు ప్రభుత్వము. సో అప్పుడు నా ప్రభుత్వానికి నిధులు కావాలి, అందుకొరకు నిధులు కావాలి కనుక భూములు అమ్మడం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరులు పరిమితం కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్ప్లస్ కింద 2 లక్షల కోట్లు ఇచ్చింది. సో కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం సర్ఛార్జ్, పెట్రోల్ డీజిల్ పైన 1 రూపీ చెల్లిస్తే దాదాపు దానిపైన ఉన్న బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే రాష్ట్రాలతో పంచుకుంటారు. సో మనం పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్నులో అత్యధికం కేంద్రానికి వెళ్ళిపోతుంది. ఇలా కేంద్రానికి వనరులు ఎక్కువ, రాష్ట్రానికి ఏమన్నది. ఇప్పుడు జిఎస్టీ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఆదాయం పెంచుకునే స్వేచ్ఛ లేదు. ఎందుకంటే అది జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయించాలి. జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలి. పెంచుకోవడానికి నేను ఇంకో పలానా వస్తువు పైన జిఎస్టీ వేస్తాను అంటే అవకాశమే లేదు, ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్ ఒప్పుకోదు. అందువల్ల ఇక మిగిలింది ఏంటి, రిజిస్ట్రేషను, స్టాంప్స్ అండ్ డ్యూటీస్ ద్వారా వచ్చే ఆదాయము, తర్వాత జిఎస్టీలో పరిధిలో లేని పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్, వీటిపైన వచ్చేటువంటి ఆదాయం. ఇవి తప్ప ఇక ఆదాయమే లేదు.
ఇవాళ రేపు ప్రజలపైన పన్నులు వేస్తారంటే ప్రజలు తిరగబడుతున్నారు. ప్రజలకు ఖర్చు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఎక్కువ. ఇప్పుడు 100 రూపాయలు దేశంలో ప్రజల కోసం ఖర్చు అయితే 60 రూపాయలు రాష్ట్రాలకు పెట్టుకుంటాయి, 40 రూపాయల కేంద్రం పెట్టుకునేది. సో కేంద్రానికి వనరులు ఎక్కువ, బాధ్యత తక్కువ కంపారిటివ్లీ ఓవరాల్గా పబ్లిక్ ఎక్స్పెండిచర్లో. కేంద్రానికి ఏ బాధ్యత లేదని అంటలేను, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ అంతా కేంద్రాందే. కానీ ఓవరాల్గా పబ్లిక్ ఎక్స్పెండిచర్ దేశంలో జరిగే పబ్లిక్ ఎక్స్పెండిచర్లో 60% స్టేట్ గవర్నమెంట్స్ పెట్టుకుంటే 40% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. మీరు సెంట్రల్ గవర్నమెంట్కి వనరులు ఎక్కువ, ఖర్చు తక్కువ, రాష్ట్ర ప్రభుత్వానికి వనరులు తక్కువ, ఖర్చులు ఎక్కువ. అందువల్ల ఏం చేయాలి అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఉచిత పథకాలు, ఈ స్కీములు ఎక్కువైపోయి సో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఖర్చు పెరిగిపోయింది. అందులో అప్పులకు పరిమితులు ఉన్నాయి, FRBN చట్టం ఉంది. ఈ కాంటెక్స్ట్లో భూములు అమ్ముకోవడం అనేది చాలా ఈజీ మెథడ్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వాలకు. సో అందువల్ల భూములు అమ్మేస్తాను అంటే బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుకున్నట్టు. సో భూములు అమ్ముకోవడం ఎత్తుగడ ఏంటి? నీకు ఇప్పటికిప్పుడు అంటే ఎవరైనా రోజువారీ ఖర్చులకు ఆస్తులు అమ్ముకుంటారా? రోజువారీ ఖర్చులకు ఇవాళ ప్రభుత్వాలు ఆస్తులు, విలువైన ఆస్తులు అమ్ముకుంటున్నాయి. ప్రభుత్వం అంటే ప్రభుత్వమే. ఇవాళ రేవంత్ రెడ్డి ఉండొచ్చు, నిన్న కేసీఆర్ ఉండొచ్చు, మొన్న రాజశేఖర్ ఉండొచ్చు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండొచ్చు. సో అన్ఫార్చునేట్లీ ఈ లాంగ్ టర్మ్ దృక్పథం రాజకీయాల్లో ఉండవు. నాకు ఇమీడియట్గా ఈ స్కీములు అమలు చేయాలి, వనరులు లేవు, నిధులు లేవు, ఏం చేయాలి? నాకు కనబడుతుంది భూములు అమ్మడం. సో అందువల్ల భూములు అమ్మడం. కేంద్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటివి. రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్ముతాయి. కానీ ఒక లాంగ్ టర్మ్ వ్యూతో పోలిస్తే గవర్నమెంట్ ల్యాండ్స్ టు బి కన్సర్వ్డ్, గవర్నమెంట్ ల్యాండ్స్ టు బి సేవ్డ్.